నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు నాయన. నీకు కోట్లాది కోట్లు నమస్కారాలు తండ్రి. కన్నా తండ్రి నాయన నాయన మమ్మల్ని నాయన బతికిచ్చేవయ్యా. హాస్పిటల్ నుండి నాయన ఎన్నో డబ్బులు పోసినా సరే హాస్పిటల్కి వెళ్ళకుండా మమ్మల్ని చేసి బాగు చేసిన కనుడా నీకు కోట్లాది కోట్లు నమస్కారాలు తండ్రి. నాయన 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 మా తండ్రి నాయన కడకి వెళ్ళిన తండ్రి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి బాగు చేసి బతికిచ్చిన గనుడా నీ కోట్లు నమస్కారాలు. అలాగే 7 ఖండాల బిడ్డలను కూడా నాయన నాయన ఎవరు నాయన యేసయ్య మంచాల మీద ఉన్నారో తండ్రి వాళ్ళని కూడా లేవనెత్తి నడిపించయ్యా. ఆ జబ్బుల నుంచి విడుదల దానం చేయ తండ్రి. నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నానయ్యా. నాయన అడగ్గా ఎన్నో చేసిన గనుడా నాయన నీ పాదాలకి కోట్లాది కోట్లు నమస్కారాలు నాయన. నాయన నువ్వు చేసిన మేలుకి ఏమిచ్చినా నీ రుణం తీర్చలేమయ్యా. ఇవాళ బతుకున్నావంటే అది నువ్వు వేసిన బెచ్చ తండ్రి. నీ బెచ్చతో బతుకుతున్నావు యేసయ్యా. కన్నా తండ్రి కొన్నవాడా ఆదరించినవాడా ఆశీర్వదించినాడా మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకొని తండ్రి మాకు ఘనత ఇచ్చేవయ్యా. నీ కోట్లు నమస్కారాలు నాయన ఘనత ఇచ్చేవయ్యా మమ్మల్ని నాయన. ఒక నాయన తీర్చి తండ్రి ఒక బిడ్డలుగా నాయన నీ ఎస్తైన తలంలో మమ్మల్ని నిలబెట్టేవు తండ్రి. అందుకు నీ కోట్లాది కోట్లు నమస్కారాలయ్యా. నువ్వు చేసిన మేలులకు తండ్రి మేము మరవకూడదయ్యా. నాయన నిన్ను ఎలా స్తుతించి నిన్ను ఎలా కొనాడినా నాయన మేము తక్కువేనయ్యా యేసయ్యా. దయగల తండ్రి ప్రేమగల మా తండ్రి మహిమగల రాజా నాయన దేవదాస్ అయ్యగారా ముదనూరుపాడు జానీ గారా మూర్తయ్య గారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రిగా రా నాయన రా తండ్రి. ఇప్పుడే రా బాబు నాయన. నువ్వు ఇచ్చిన ఇంట్లో మీరు ఉండుండయ్యా. మీరు లేకపోతే మేము బతకలేమయ్యా యేసయ్యా. నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి మమ్మల్ని ఎంతవరకు తెచ్చి తండ్రి బిడ్డలకు జాబులు ఇచ్చినందుకు నీ కోట్లు నమస్కారాలు నాయన. కోట్లాది కోట్లు నమస్కారాలు యేసయ్యా. నువ్వు చేసిన మేలుకి తండ్రి మేము కొనలేమయ్యా. నేను కొలతపడ్డట్టు కొలచలేము తండ్రి. నీ దయ చూపించు నాయన. నీ కృప చూపించు. నీ ప్రేమ చూపించయ్యా. నీ దయ చూపించు తండ్రి. దిక్కులేని వాళ్ళ పట్ల నాయన దిక్కులైన ఉన్నా తండ్రి నాయన పరిశుద్ధాత్మ తండ్రిగా కుమారుడిగా రా నాయన రా తండ్రి. నాయన 7 ఖండాల బిడ్డలు మన బిడ్డలను కూడా స్వత్తపరుచు నాయన నీ పరలోకిండేసి చేయి తండ్రి. నీ పరమ వైద్యం చేయి. రోగులను ముట్టుతాకొచ్చిన గనడా రోగులను బాగు చేతాకొచ్చిన గనడా నాయన నా పాపుల్ని నీ తట్టు తిప్పుతాగి నాయన మారుతాకొచ్చిన గనడా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా యేసయ్యా నాయన 7 ఖండాలు కూడా నాయన నీ కన్ను సెన్సరం చేస్తుందయ్యా. నీకు చెయ్యి కొరస కాదయ్యా. 7 ఖండాల మీద కూడా నీ చెయ్యి ఉందయ్యా యేసయ్యా నాయన గొప్ప దేవుడు అయ్యా నాయన యేసయ్య సేనేపుగా ఉందని తండ్రి. చేలులో ఉన్నావు, పంటల్లో ఉన్నావు తండ్రి, చెరువుల్లో ఉన్నావు నాయన ఆత్మలో పండే పంట కూడా పండిస్తున్నావు తండ్రి. నాయన నువ్వు ఎంత శక్తిమంతుడు అయ్యా బలవంతుడు అయ్యా యేసయ్యా. పరిశుద్ధాత్మ తండ్రిగా కుమారుడిగా నాయన కన్న తండ్రి నాయన యేసయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి గారు రండి బాబు రండి తండ్రి. మీరు మాలో మేము నీలో ఉండి నాయన నిన్ను నీతో ఎలా నడవాలో మమ్మల్ని నడిపించమని మీ పాదాలు పట్టుకొని అడుక్కుంటున్నామయ్యా. రూత్ అయితే తండ్రి యేసయ్యా నాయన అత్తగారు నాయన ఎడవకుండా అత్తగారు అమ్మట వెళ్ళింది తండ్రి. బోయేది దగ్గరికి వెళ్ళి తండ్రి ఎంతో ఘనత పొందిందంట తండ్రి. నాయన కన్న తండ్రి నువ్వు ఎంత మా గొప్ప దేవుడు అయ్యా నాయన పరిశుద్ధాత్మ తండ్రి గారు యేసయ్యా. నీకు స్తుతి నాయన స్తుతులకు పాత్రుడా మహాపరిశుద్ధుడా జీవాధిపతి జీవంగల యేసయ్యా. మహిమగల రాజా రోగుల కొరకు వచ్చిన రాజాభిరాజువయ్యా పరిశుద్ధుడు అయ్యా యేసయ్యా. నాయన నీకెంత జాలయ్యా నీకెంత ప్రేమయ్యా నాయన మా పట్ల నాయన నువ్వు ఎంత ప్రేమ చూపిస్తున్నావు తండ్రి. నీకు ఏమిచ్చినా నీకు రుణం తీర్చలేమయ్యా నాయన. ఇవాళ బతుకున్నావంటే అది నువ్వు వేసిన బెచ్చ తండ్రి. నీ బెచ్చతో బతుకుతున్నావయ్యా నాయన. క్షణం నాయన కాతనావయ్యా తాతనావయ్యా యేసయ్యా. నీకు స్తుతి నాయన స్తుతులకు పాత్రుడా నాయన. అలాగే 7 ఖండాల బిడ్డలను కూడా కాయయ్యా దాయయ్యా నాయన. బిడ్డలు పాడి పంటలు దీవించయ్యా యేసయ్యా నాయన. వాళ్ళు చేసిన పని పతి నాయన వ్యాపారమా నాయన ఏదైనా సరే నాయన వ్యాపారమైనా ఏదైనా సరే
నువ్వే నాయన వాళ్ళకు ఉండి తండ్రి, ప్రతి పనిలో నువ్వు పూనుకొని తండ్రి, వాళ్ళని అభివృద్ధిపరచు నాయన, ఆశీర్వదించు తండ్రి. నాయన చెరువులను పండించు, చేలను పండించు నాయన. యేసయ్య ఆత్మలు కూడా పండించు తండ్రి. ఆత్మలు లేకపోతే నా ఓడు కాదన్నావయ్యా. ఆత్మలు కూడా పండించు తండ్రి. నీ పాదాలు పట్టుకొని అడుక్కుంటున్నాను, దేహి అని అడుక్కుంటున్నాను తండ్రి. సాయించే బాబు, దానం చేయి, దానకర్తవయ్యా నువ్వు. అయ్యా నాయన యేసయ్యా, నాయన భోజనం వల్ల చుట్టూ నా తండ్రి, నా పిల్లల్ని ఒరే మొక్కల వల్లే పెంచుతానన్నావు యేసయ్య. నాయన ఒరే మొక్కల వల్లే పెంచగల సముద్రుడు అయ్యా నువ్వు. నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. నీ కోట్లు నమస్కారాలు తండ్రి. నీకే మహిమ తండ్రి, ఘనత మహిమ నీకేనయ్యా. కన్న తండ్రి, దేవాది దేవుడు అయ్యా, పరిశుద్ధుడు అయ్యా, పాపుల కొరకు వచ్చిన మా తండ్రి. నాయన మాలో తప్పును క్షమించు తండ్రి, క్షమించు నాయన. దేవాతి దేవుడు అయ్యా, పరిశుద్ధుడు అయ్యా యేసయ్య. అన్నిటిలో వివాహం ఘనమైంది అంటున్నావు తండ్రి. మేము రంగులను చూస్తాం తండ్రి. నువ్వు గుణవంతుడు అయ్యా. నాయన ఎక్కడ ఎవరికి రాసిపెట్టి ఉండిచ్చావో, ఎక్కడికి దాచిపెట్టి ఉండిచ్చావో తండ్రి. నా మాంసంలో మాంసమా, నా ఎముకలో ఎముక నాయన తీసి నా తండ్రి. నాయన అవన చేసిన గనుడా నాయన, ఆదాములోంచే తీసి అవన చేసావంట నా ప్రభువ. నాయన కన్న తండ్రి, వివాహాలు కూడా నాయన ఆ పక్కన ఈ పక్కన నువ్వు ఉండి కుదిరిసి పెట్టి తండ్రి. నాయన మంచిగా వివాహాలు జరగటానికి నీ కృప దానం చేయి తండ్రి. నీ గొప్ప కార్యాలు చేయి నాయన, అద్భుతాలు చేయి, ఆశ్చర్యకార్యాలు చేయి తండ్రి. నా దేవుడు గొప్పోడు, నాకు ఈ పని నాయన నన్ను అడిగింది అలా చేతనాడని నాయన నిన్ను మహిమపరచాలయ్యా, నిన్ను ఘనపరచాలయ్యా యేసయ్య. నీ గొప్ప కార్యాలు చేయి తండ్రి, అద్భుతాలు చేయి. పరిశుద్ధాత్మ తండ్రి గారు నాయన జాబులు లేని వాళ్ళకి జాబులు పెంచే తండ్రి. నాయన కన్న తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రిగా, కుమారుడిగా, రెప్పపాటు దేవుడా సాయించే బాబు, సాయించే తండ్రి. అటు పక్కన ఇటు పక్కన నువ్వు ఉండి తండ్రి. నాయన కుదరలేని వాళ్ళు కుదర్చండి, కుదిర్చిన వాళ్ళకి నాయన వివాహాలు అవటానికి తండ్రి. సొమ్ము లేకపోతే నాయన నువ్వు సొమ్ము దానం చేయగల దానకర్తవయ్యా. నాయన వాళ్ళకి చెమ్ములు ఇచ్చి నాయన తండ్రి, నాయన వివాహాలు అవటానికి సాయం చేయి తండ్రి. నాయన ఈ దేనమర కొట్టివేయక తండ్రి. నీ పాదాలు పట్టుకొని అడుక్కుంటున్నానయ్యా. నువ్వే అధ్యక్షుడిగా, నువ్వే మా రక్షకుడిగా, నా దేవుడు నాయన ఇదిగో నాకు చేసి పెడుతున్నాడని నమ్మకం కలిగేటట్టు తండ్రి. ప్రతి వరల్డ్లో నువ్వు ఉండి తండ్రి. నాయన ఆ పచ్చాని ఈ పచ్చాని కూడా నువ్వు ఉండి కుదిర్చిని చేసి కుదరసమని అడిగినవన్నీ చేసి పెట్టేసి నేసినామలు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. అవును ఆమె ఇంకేమన్నట్టు చేసుకో చూసా మరి. పరలోకందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరిన కాక, కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేసి. మడల అపరాధం చేసిన మా అపరాధం క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించి, రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు మా తండ్రి. ప్రవేశరత్వం జయం అపాది క్రియలయం, ప్రవేశరత్వం జయం అపాది క్రియలయం, ప్రవేశరత్వంకి సంపూర్ణమైన నిజం, అపాది క్రియలు అనంత నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమె అయిపోయిందా? ప్రార్థన విన్న అందరికీ మరణాత. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.